పాపకారి వాడు కార్తవీర్య మహారాజు లగ్గం ఒక్కడైతే నాగవెల్లి ఎత్తగొట్టారమ్మా అనుకుంటారమ్మా నాగవెల్లి ఎత్తగొట్టారా ఆడ పటంకాడ పెట్టమ్మా అందరూ కూర్చోవాలి ఆడ పెట్టి నొల్లి పెట్టు కూడా కూర్చోవాలమ్మా మీరు దూరం పెట్టు కొంచెం దూరం పెట్టు ఆడబెట్టు ఆడ పూలదారం ఉంది కదా చెక్కకాయలు దారం దాటుతుంది కూర్చోండి ఒక 10 నిమిషాలు అందరూ కూర్చోవాలి నిశ్శబ్దంగా అమ్మవారు ఎల్లమ్మ భగవంతుడా సర్వేశ్వరా ఎల్లమ్మ తల్లికి నాకు ఒక్కడైంది నా వెళ్ళి కాలేదు పదరి పండు వెళ్ళలేదు పండుగమ్మ మరవలేదు ఎల్లమ్మ తల్లికి లగ్గమైతే నా వెళ్ళి కాలేదు పదరి పండుగ వెళ్తే పండుగమ్మ మరవలేదు పుణ్యకాల భక్తుల ఎల్లమ్మయ్య సత్యాలమోనము సత్యము తప్పినాడు నిత్యాలమోనము నిత్యులు తప్పినాడు ముడిగా దగ్గరికి వచ్చినాడు ఎల్లమ్మ నా బాబా ఎల్లమ్మ బాబా రేణుక ఎల్లమ్మ నా పేరు మీద సత్యాల పూర్వం తెమ్మంటే ఎంగైన పూర్వం తెచ్చినమ్మా కోరికుంటే కోరుకోమ్మా కోరిన కోరిక నేను కొంగులేసి వెళ్ళిపోతున్నా ఆ ఎల్లమ్మ తల్లి ఆ రోజున చేసింది నేను ఏమి కోరిక కోరాలి ధనం కొడుతున్నా డబ్బు కొడుతున్నా మిద్దెలు కొడుతున్నా మెడలు కొడుకుంటున్నా ఎల్లమ్మ తల్లి ఆ రోజున చేసింది మానవునికి ధనం ఉన్నా కొన్నాళ్ళే డబ్బున్నా కొన్నాళ్ళే వంట బలమున్నా కొన్నాళ్ళే ఎండి బంగారం ఉన్నా కొన్ని నాళ్ళే చిన్నవి తీసుకపోలేవమ్మా ఆ లోకమాత రేణుక ఎల్లమ్మ కొడుకుల సంతానం కోరింది అలనాడు రేణుక ఎల్లమ్మ కొడుకుల సంతానం కోరుకున్నది నలుగురి కొడుకులు కోరింది నలుగురు తోడి ఆడవిళ్ళను కోరుకున్నది ఎల్లమ్మ కనుకనే నలుగురు కొడుకులు పుట్టింది ఎల్లమ్మ తల్లికి నలుగురితో ఒక ఆడవిల్ల పుట్టింది పరశురాముడు ఎల్లమ్మ తల్లి గర్భాన పుట్టినవాడు పెద్ద కొడుకు పరశురాముడు డొక్కలయ్యా చిటికలయ్యా జాలి చంపనేశుడు ఈ నలుగురు అన్నదమ్ములతో పుట్టింది ఆడవిల్ల గౌరమ్మ ఆడవిల్ల గౌరమ్మ అంటే ఎవరు మా సిరియాల గౌరమ్మ అంటే మనం గౌరమ్మ చేసి పెడతామమ్మా ఆమె ఆడవిల్ల రేణుకాయలు పుట్టిందే గండ్రగొడ్డలి గల్లవాడు గరుడు రామయ్య పుట్టుగడ్డ గల్లవాడు పూర్వాడి యోగి ఉత్తరం రాజులా వృధించబుట్టిండు దక్షిణం రాజుల దండించబుట్టిండు పలవటి రాజుల పలదిలో పుట్టిండు రాముడయ్య ఎల్లమ్మ గర్భాన కొడుకు పుట్టినాడు పుట్టే అంటే దేవత ఎంత గడగడగడగడ పుట్టిండు పరశురాముడు పుట్టినప్పుడు మస్కవంతులు మాట్లాడి గొంతులు గంతులు వేసినాయి శ్రీ మహావిష్ణుదేవుడి అంశంలో పుట్టినవాడే పరశురాముడు 12 ఏళ్ల వీరపుత్రుడైన పరశురాముడమ్మా 12 ఏళ్ల వీరపుత్రుడై ఇచ్చిన గిరిల విద్యలు నేర్చుకుంటూ సాధన గిరిల చదువులు నేర్చుకుంటూ రామయ్య హరికథ పురాణము భారత భాగవతం 12 చదువులు ఎల్లగలిగిండు పరశురాముడు ఆ చదువులన్నీ చదువుకోని మా పరశురాముడే ఆ పరశురాముడు వస్తుండగా తోటి పిల్లలంతా ఆటలాడుతున్నారు ఆటలని కళ్ళ చూసిండు రామయ్య అన్నలారా తమ్ముళ్ళారా నాకంటే పెద్దవాళ్ళు నా అన్నలారా నాకంటే చిన్నవాళ్ళు నా తమ్ముళ్ళారా మీరు ఏమి ఆటలాడుతున్నారు అన్నయ్యా అయ్యయ్యో పరశురామయ్య బొంగురాలు ఆటలు అంటారు బొంగురాలు ఆటలు ఆడుతున్నామయ్యా రామ పరశురాముడు కలియేడు
ఎరవచ్చుండు అమ్మా రేణుక ఎల్లమ్మ నేను చదువు నేర్చుకొని వస్తాడు బొంగుడాల పోటీ మీరు బొంగుడాల ఆటలాడిండ్రు నేను కూడా మీతోటి ఆటలాడతాను అన్నతోటి అన్నప్పుడు తోటి పిల్లలంతా కళ్ళవారు చూసి అయ్యయ్యో పరశురామా నీ తల్లి ఎల్లమ్మ దగ్గర పోయి నువ్వు ఆటలాడుకో పాటలు ఆడుకోమన్నారు ఆడికెళ్ళి రామ పరశురాముడు ఎల్లమ్మ చెప్పినప్పుడు రేణుక ఎల్లమ్మ దగ్గరనేమి బంగారు బొమ్మలు తయారు చేసింది ఆ బంగారు బొమ్మలు తీసుకొని అమ్మ రేణుక ఎల్లమ్మ నేను ఆటలు ఆడాలంటే నాకు మీర బావ వాళ్ళకేమో నేను మీర బామ్మని కావాలి రామ పరశురాముడు మీర బావుల దగ్గరికి ఆటల కంటే వెళ్ళిపోయే ఆటలాడుకుంటూ పాటలు పాడుకుంటూ అఖండ విజయం సాధించుండు రాముడు రాముడితోటి గెలవలేక వాళ్ళు మీర బావుల దగ్గర నిందలేసిండ్రమ్మ రాముడేమో దేవుడి కన్న కొడుకాయే వీళ్ళంతా నరమానుడాయే పరశురాముడి తోటి మనం యుద్ధంలో గెలవలేము రాముడు మన ప్రాణం తీసేటట్టున్నాడు ఆ మీర బావుల దగ్గరనే రాముడు మీద నిందలేస్తున్నాడమ్మా ఆ మీర బావులు ఏమంటున్నారంటే రామ పరశురామయ్య మాతోటి ఆటలాడింది గొప్ప కాదు పాటలు పాడింది గొప్ప కాదు రామయ్య అయినా నువ్వు 12 ఏళ్ల కొడుకు అయిన విలువదాకా నీ తండ్రి ఎవరో నీకే తెలియదు నీ తండ్రి ఎవరో నీకు తెలియదు 12 ఏళ్ల కొడుకు అయినవు కలిగని మెడల నీ తండ్రి పేరు చెప్పి మమ్మల్ని దెబ్బలు కొట్టి మాతోటి నువ్వు ఆటలలో కలిసి వెళ్ళిపోయా ఎంత మాటలంటే నీ బావలారా ఇరువాళ్ళదాకా నా తండ్రి ఎవరో నిజమే నాకు తెలియపాయే నిజమేనమ్మా పుట్టంగానే ఓ తల్లిని చూసిన కానీ పెరగంగానేమో నా తండ్రి ఇరువాళ్ళదాకా నేను చూడపోతే నిజమైన నాకు తండ్రి ఉన్నాడా లేడా లేకపోతే నేను అనాథ పిల్లమైతే ఎల్లమ్మ తెచ్చుకొని సాదుకున్నాడా పుట్టడు కోపం పుట్ట దింపుకొని రాముడైనా ఎల్లమ్మ తల్లి దగ్గరికి వచ్చిండు అమ్మా ఎల్లమ్మ అమ్మా రేణుక ఎల్లమ్మ శివదేవి ఎల్లమ్మ మమ్మల్ని ఎల్లమ్మ తల్లి ఉన్నావు అని మా తండ్రి ఏడుండు తల్లివి నీవేనమ్మా నువ్వు నా తండ్రి ఏడ ఉన్నాడమ్మా అమ్మా రేణుక ఎల్లమ్మ ఎంతసేపు చెప్పినా తండ్రి లేని పిల్లల మమ్మల్ని ఎట్లా కన్నావమ్మా ఎడ్డోడైనా సరే గుడ్డోడైనా సరే పర్వాలేదమ్మా గిద్దడే నా తండ్రి ఒక్క మాట చెప్పవమ్మా పరశురామయ్య నీకు తండ్రికి ఇలా గుర్తుకొచ్చిండా అమ్మ ఎల్లమ్మ వేరే బావ దగ్గరికి ఆటల కంట పోతే తండ్రి లేని పిల్లలు అందరూ అనరాని మాటలు నీ మీద నిందలేసిండ్రు మీ తల్లి తప్పు చేసి మిమ్మల్ని అందరూ అమ్మ ఎల్లమ్మ మంచి మాట కొద్ది నాకు ఆయన పేరు చెప్తే గిద్దడైనా గతడైనా ఎవరైనా నా తండ్రి అనుకుంటారు ఆ తండ్రి పేరు తెలుసుకొని పోయి మీరే బావుల దగ్గర పోయి మళ్ళా ఆటలాడొస్తా కొడుకా రాముడా నా కొడుకు రాముడా కొడుకా పరశురామయ్య మీకు తండ్రి లేరు నాకు భర్త లేరురా మీకు తండ్రి లేడు నాకు భర్త లేడు అమ్మా ఎల్లమ్మ మొగుడు లేని వానెట్ల గుడుస్తుంది మూడే లేని దూడెట్ల కడుతుంది ఇద్దు పెట్టండి మనకెట్ల ఎక్కడమ్మా పన్ను లేని పిల్ల చెప్పమ్మా ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ అమ్మా రేణుక ఎల్లమ్మ మంచి మాట కొట్టి నా తండ్రి పేరు ఎత్తనే చెప్పు
24 ఏళ్ళ దాకా సంపినోడి పేరు చెప్పొద్దు, నా పేరు చెప్పొద్దు. ఒకవేళ చెప్పినట్టయితే కనుకనే పత్తికాయ వర్ణం శిరసు వరికి మరణం అవుతుందని చెప్పిండు. ఎల్లమ్మ తల్లి భర్త మాట జవదాడకుండా ఓమా లొల్లి పెట్టుకురా ఓమా నిన్నే లొల్లి పెట్టుకో 10 నిమిషాలు తినాలమ్మా. ఈ పూజ చేస్తున్నావు ఎందుకు చేస్తున్నావు పరశురాముడు ఏంది ఎల్లమ్మ ఏందని తినాలి 10 నిమిషాలు. రాముడైనా అమ్మా రేణుక ఎల్లమ్మ మంచి మాట కొద్దిన తండ్రి ఎవరో చెప్పవమ్మా. ఎల్లమ్మ తల్లి కనుక 12, 24 ఏళ్ళ దాకా నేను కొడుకు కనుక నేను ఎవరి పేరు చెప్పొద్దని ఎల్లమ్మ కొడుకు దగ్గర తల వంచని రేణుక ఎల్లమ్మ కనుక నేను ఎక్కడెళ్ళి పోవాలి భగవంతుడా ఏ రాజ్యం పోవాలి. నా కొడుకు వయసు చూస్తే 12 సంవత్సరాలే ఉన్నాడు. ఇంకా 12 సంవత్సరాలు నేను ఏ చెర్ల దుంకాలి ఏ బాయిల దుంకాలి ఎవరింటి కాలు నిద్ర వేయాలి. చెప్తేనేమో నాతోటి బాధ చెప్పకపోతేనేమో నా కొడుకుతోటి నాకు ప్రాణగండ ఉన్నది. అబద్ధమాడక తప్పదన్నది ఎల్లమ్మ అబద్ధమాడక తప్పదన్నది ఎల్లమ్మ తల్లి అరణాలే. కొడుక పరశురామ భర్త పేరు భార్య నోడుతో విలువరాదట. భర్త పేరు భార్య నోడుతో చెప్పొద్దు. అందుకే కొడుక మీ నాయన పేరు నేను నోడుతోటి చెప్తలేరురా. ఎల్లమ్మ తల్లి అబద్ధం ఆడింది కొడుక రామయ్య మీ నాయన పేరు నా నోడుతోటి చెప్పకని చెప్పిండు పెద్దలైనా. ఆ రాముడు తినేటి అన్నం లోపల 2 కుప్పాల బంతులు అంటే వేసింది అమ్మవారు ఎల్లమ్మ తల్లి. కుప్పాల బంతులు వేసింది, తూర్పుకు ఒకటి వేసింది, పడమడికి ఒకటి వేసింది. అమ్మ కుప్పాల బంతులారా సాధినా మీరే నన్ను సంపినా మీరే అన్నమని చెప్పి అన్నం ముద్దలు వేసింది. తూర్పుకు ఒకటి వేసింది, పడమడికి ఒకటి వేసింది. ఆకాశ మార్గాన ఎగిరిపోతున్నాయి బంతులు. రాముడా అది కూడా పుప్పాల బంతుల మీద మీ తండ్రి పేరు ఉన్నది చూడు రామయ్య. అమ్మాయిల్లమ్మ నాకు కనిపిస్తలేదు తండ్రి పేరు. రామయ్య బంతులు పట్టుకొని వస్తే బంతుల మీద మీ తండ్రి పేరు ఉన్నదిరా. అదే మంచని చెప్పి రామా పరశురాముడు ఎల్లమ్మ ప్రాణాలు మొక్కినాడు. మూర్ఖుడైతే వెళ్ళిపోయిండు. ఎల్లమ్మ తల్లి కనుక డొక్కలైన పట్టింది. డొక్కల ఊరి నాడవిల సిరియాల గౌరమ్మను పట్టి నాటమూట గట్ట కట్టింది. శిఖరమూడు శివాళ్ళ గద్దె కింద పెట్టింది. 12 ఏళ్ళు నేను ఎక్కడ వెళ్ళిపోవాలని కనుక ఎల్లమ్మ ఎల్లమ్మ తల్లి కనుక కాకి శోకము కంటికి పుట్టడు వల పోసుకుంటారు ఏనుగమ్మ. బండారు పట్టింది, ఆభరణాలు పట్టింది. బండారి చేతులోపల పట్టుకొని బండారే నాకు భాగ్యం అనుకున్నది. అందుకనే అంటారమ్మా ఇప్పటికైనా బంగారం సాయం బండారు సాయం ఒకటే ఉంటుంది. బండారు తీసుకొని ఎల్లమ్మ నొష్టికి పొట్టు పెట్టుకొని కుంకుమ తీసుకొని ఎల్లమ్మ వాడవాడ తిరిగింది, ఇల్లు తిరిగింది. ఎవరింటి పోయినా ఎల్లమ్మ మా ఇంటి కాలేము వెళ్ళిపోమన్నారు. పరశురాముడి పేరు చెప్తే అందరు వెళ్ళబట్టింది ఎల్లమ్మను. ఈడికో దగ్గర మాతవాడ అనగా జాంబవుల వాడకొచ్చింది. మాతవాడ అంటే జాంబవుల వాడ, నీసువాడ కదలవాడల్లోకి వచ్చింది. ఎల్లమ్మ తలకాసుకున్నదిరా. లందగోళమున 12 ఏళ్ళు తలదాసుకుంది ఎల్లమ్మ. పరశురాముడేమో మంత్రజాడలు వెళ్ళిపోయే వరకు బంతుల మీద తండ్రి పేరు ఓపడలేదు. అమ్మ ఎల్లమ్మ వద్ద వాడి వెళ్ళిపోతివమ్మ. లందగోళమును తలదాసుకొని నిమ్మలంగా ఉన్నవా. తల్లికి దగ్గర నేను కొడుకునైతే నిన్ను లందరికెళ్ళి తీసుకుని రాముడికి దగ్గర లందకాడి గురికొచ్చి
వచ్చిండు బయలులో పమ్మాల వేషం కట్టుకొని నందకాడికి వచ్చి లందరికెళ్ళి తీసుకుని లంద కోలవలకెళ్ళి ఎల్లమ్మని తీసేవరకల్లా అప్పటికి 24 ఏళ్ళు నిండినాయి ఎల్లమ్మ తల్లి కళ్ళ దూసింది 24 ఏళ్ళు నిన్నే భగవంతుడా ఆ నలుగురు కొడుకుల కూర్చుని పెట్టుకున్నది ఆడపిల్లనేమో తొడ మీద కూర్చుండ పెట్టుకున్నది 24 ఏళ్ల తర్వాత ఎల్లమ్మ తల్లి భర్త పేరు ఎత్తలన్నది పరశురామయ్య మనకు రాజ్యం ఉన్నది దేశం ఉన్నదిరా నీ తండ్రి పేరు ఎత్తున్న కొడుకు రాముడా నీ తండ్రి పేరు బాలముడు రాదురా రాముడా ఎల్లమ్మ భర్త పేరే మునిరాజు నీ తండ్రి పేరు మునిరాజు అని అప్పుడు చెప్పినప్పుడు అమ్మ ఎల్లమ్మ తండ్రికి ఆపద వచ్చిందా సంపద వచ్చిందా తండ్రి ఎందుకు మరణమయ్యిండు తండ్రి మరణం కానిరా పాప కానివాడు కార్తవీర్య మహారాజు ఓర్వలేక మీ నాయన ప్రాణం తీసుండు నన్ను చూసి ఓర్వలేక మీ తండ్రి ప్రాణం తీసిండురా వాళ్ళని తలపండు తీసుకొని వస్తారమ్మా తండ్రి ప్రాణం తీసిన వారి ప్రాణం తీయక నేను ఉంటానన్నాడు అదే గండ్ర గొడ్డలు తీసిండు రామాపరశురాము చేతిలో పట్టుకొని ప్రాణం తీసిన వాడు కార్తవీర్య మహారాజు తలపండు కొట్టినాడే కార్తవీర్య మహారాజు ప్రాణం తీసింది పరశురాముడు ఆడికెళ్ళి ఎల్లమ్మ మునిరాజు లేచి కూర్చున్నప్పుడు అందరూ కూర్చొని ఉండగా ఆ ఎల్లమ్మ భర్త మునిరాజు బామా ఎల్లమ్మ నేను మరణమైపోయి 24 ఏళ్ళు అవుతుంది 24 ఏళ్ల కింద నువ్వు నిన్ను నేను చూసినవా బామా ఎల్లమ్మ నా భక్తితోటి ఉన్నవా లేవా నాకు ఎట్లా తెలవాలి నేను మరణమై 24 ఏళ్ళు అవుతుంది నా భక్తి మీద ఉన్నవో లేవో నాకు తెలవాలంటే బామా ఎల్లమ్మ సముద్రాలు ఒడ్డు పోవాలి ఉసుక తీసుకొని ఉసుకతోటి బాగా తయారు చేయాలి ఉసుకతోటి మట్టి పాలు తయారు చేసి అందులో నీళ్లు తెచ్చి నా ప్రాణాలు కడుగు గప్పుడు కనుక నా భక్తి మీద ఉన్నవు శపాసని నేను మెచ్చుకుంటా బాబా ఎల్లమ్మ తల్లి నేను తప్పు చేయకపోతే భగవంతుడా నా భర్త మాట నేనెందుకు కాదాలని నేనుగా ఎల్లమ్మ సముద్రాల ఒడ్డుకొచ్చింది సముద్రంలో స్నానం చేసింది ఉసుక తీసింది ఉసుకతోటి మట్టి బాగా తయారు చేసింది ఆ మట్టి బాగా తయారు చేసి నీళ్లు ముంచుదామని గంగలు పొంగింది ఆ నీళ్లు ముంచుదామని కనుక గంగలు పొంగినప్పుడు సూర్యుని కిరణాలు వస్తున్నాయి నీటిలో బలపడుతున్నాయి ఎల్లమ్మ తల్లి సూర్యుని కిరణాలు అక్కడ పడ్డప్పుడు సూర్యుని ముఖం చూసినారా సూర్య భగవానుడి ముఖం చూసింది ఎల్లమ్మ తల్లి బామా ఎల్లమ్మ ఎంత పని చేసినమ్మా నీళ్ళు తెమ్మంటే సూర్యుని ముఖం చూసినమ్మా అప్పుడు చేసిన బాబు ఆ మునిగాదు శాపం పెట్టేవరకల్లా ఎల్లమ్మ తల్లి బాణవ తయారు చేసిన బాణం అంతా భిన్నమైపోయింది నీళ్ళు లేకపోయింది ఎల్లమ్మ బాణవ భిన్నమైపోయింది మునిరాజు కళ్ళ చూసిండు బాబా ఎల్లమ్మ నేను మరణమైపోయినాకనే కొడుకుల కన్నువు కొడుకా పరశురామ నాకు నువ్వు కొడుకు అయితే నీ తల్లి ప్రాణం తీయాలరా నా గర్భాల పుట్టిన అయితే నాకు కొడుకు అయితే నీ తల్లి ప్రాణం నువ్వు తీయాలి అప్పుడు నా కొడుకన్న ముద్దరా అన్న మాట తప్పనుడే పరశురాముడు అదే కన్న గొడ్డలు తీసిండు ఎల్లమ్మ తలపండు నరికింది పరశురాముడే తల్లిని చూడకుండా రాముడు తల్లి ప్రాణం తీశారమ్మా ఎల్లమ్మ పట్టుకుంటున్నామ్మా పరశురామయ్య 12 నెలలు నేను దాల్చనను
ఏం పాపం చేస్తున్నా కొడుకో రాముడా పాలు ఎరియదురా పరశురామయ్య ఒకనాడు కొట్టలేదు ఒకనాడు తిట్టకుండా నిన్ను నేను ఆదుకున్నరా కొడుక పరశురామయ్య ఢిల్లీకి రాదైనా తల్లికే కొడుకు అనుకున్న 60 ఏళ్ళ బాలుడైనా నాకు రెండ బాలుడు అనుకున్నదా రాజానికి రాజు కావచ్చు కానీ తల్లి ముంగడికి వస్తే ఆయన కొడుకేనమ్మా ముంగడికి వస్తే కొడుకేనమ్మా రాముడా నా ప్రాణం తీసుకురారయ్యా ఎల్లమ్మ తల్లి కనుకనేవి తలపండు వచ్చింది తండ్రి నిలబడి కొట్టుకుంటుంది పరశురాముడు పర్లకి దూరం వెళ్ళిపోయాడు కారు ఎట్టు కింద కూర్చొని రావయ్యా తప్పు ఆలోచన చేస్తున్నాడమ్మా తల్లి లేని పిల్లలు అయిపోదుమేమో అమ్మా తల్లి లేని పిల్లలమ్మ అమ్మరా తల్లి లేని పిల్లలే అమ్మరా అయ్యాల పాల్వాని ఎల్లరమ్మో అమ్మ లేని పిల్లలు అమ్మరా అయ్యమ్మ పాల్వాని ఎల్లరమ్మో నా తల్లి లేని కమ్మరా అయ్యయ్య రేణుకమ్మ ఎంత పని ఎల్లమ్మ నీ కరువాల ఉండి తల్లి నీ ప్రాణమే నేను తీస్తున్నమ్మా రాముడు కలకల కలకల కన్నీరు చేస్తున్నాడమ్మా తల్లి ప్రాణం తీస్తే జాగలు కొనొచ్చు భూములు కొనొచ్చు గాని ఎన్ని బంగారం ఎంతో సంపాదించవచ్చు గాని తల్లి పోతే తరం మునిగినట్టే కన్న తల్లిని ఇచ్చేవాళ్ళు లేరు కన్న తల్లిని కొనేవాళ్ళు కూడా ఎవరు లేరమ్మా అన్ని ప్రేమల కన్నా కన్న తల్లి ప్రేమనే పెద్దదంటారమ్మా ఆ పరశురాముడు తండ్రి దగ్గరికి వచ్చిండు తండ్రి ఓ మగాజా ఆయన నా తల్లి ఎల్లమ్మ తప్పు చేయలేదు తప్పు చేయని ఎల్లమ్మ తల్లి తలపండు తీసిన ఆయన నీ మాట నేను జవదాడకుండా తల్లి ప్రాణం తీసినవాడు నేను ఒకటి కోరినాను మారాయణ నేను ఒకటి కోరుకుంటా మారాయణ తల్లి రేపము రామారాయణ తల్లి రేపము రామారాయణ ముందు ఆలోచన ఏదే లేదు బాలముడిగాలు సంజీవపులు తీసుకొని వచ్చిండు యమ ధర్మరాజుతో ఆవుస పోసినప్పుడు నీళ్ళు వెళ్ళవరికల్లా నేలిక ఎల్లమ్మ నిద్రమైన సన్ను లేచి కూర్చున్నామ్మా ఎల్లమ్మ లేచి కూర్చున్నారమ్మా ఆ ఎల్లమ్మ తల్లి లేచి కూర్చున్నప్పుడు కొడుకు పరశురాముడు కళ్ళ చూసిండు తల్లి ఎల్లమ్మ పర్లకి దూరం మీరు లేచి కూర్చున్నప్పుడు రాముడు ఆలోచన చేసిండు నా తల్లి ప్రాణం తీసి నా తల్లి ముఖం నేనెట్లా చూడాలి నీచురాలు నేను నీచుని అయిపోతే నా తల్లి ప్రాణం తీసి నేను ఉండేందుకు లేకెందుకని పరశురాముడు కనికరేమి ఎక్కడ లేని కోపం వచ్చింది అదే కొంత గుట్టలు తీసిండు ఆకాశ మార్గాన్ని ఎగిరేసిండు ఎల్లమ్మ తలపండు తీసిన గొడ్డలు తీసిండు ఆకాశ మార్గాన్ని ఎగిరేసిండు నేను ఉండేందుకు లేకెందుకు అని చెప్పి రామ పరశురాముడు వచ్చేటి గొడ్డలకి అస్తం దాపిండు ఆ గండ్ల గొడ్డలు వస్తుంది రాముడి అస్తం దిగిపోతున్నాడు పరశురాముడు తన గొడ్డలతోటి తల చెయ్యి నరుకుండు రామయ్య పరశురాముడి చెయ్యి నరుకున్నప్పుడు
వచ్చి కింద పడ్డది. ఎల్లమ్మ తల్లికి అప్పుడు చూసింది, కొడుకా రామయ్య ఇంతమంది దేవతల నువ్వే బలబాయి పడుకుంటువిరా, ఇక నీ అత్తమారా కొడుకో ఉప్పలమ్మై నిలవాలే రామన్న రామ, ఉప్పలమ్మై నిలవాలే రామన్న రామ. అదే అస్తం కనుక ఇప్పటికైనా అప్పటికైనా పరశురాముడి అస్తమే ఉప్పలమ్మ తల్లి. ఉప్పలమ్మ అంటే ఎవరో కాదమ్మా, పరశురాముడి అస్తం తెగిపోయే ఉప్పలమ్మై నిలిచింది. పాలతోటి నిలిస్తేనేమో పాలు పోసి పరమన్నం ఉండాలి, రక్తం తోడి నడిచినట్టయితే కనుక గౌ పిల్లల కటంగుండు వయ్యాలరా. అందుకనే అంటారమ్మ ఉప్పలమ్మ తల్లి ఇప్పటికైనా అప్పటికైనా పుట్ట కొడుకు లెక్క వచ్చి ఉప్పలమ్మ ముడుస్తుందమ్మా. ఎవరో కాలమ్మా పరశురాముడి అస్తమే ఉప్పలమ్మ తల్లి. ఎల్లమ్మ బిడ్డ అయితదమ్మా ఉప్పలమ్మ. అస్తం పోయి అరగని అయినప్పుడు పరశురాముడి అస్తమే ఉప్పలమ్మ నిలిచినాడు. దేవలోకం లోపల పూజ అయ్యే విధంగా చేసిండ్రు. అమ్మవారి పేరు మీద లగ్గం పూలు రాసి అమ్మవారి పేరు మీద కళ్యాణం చేస్తున్నదే. అమ్మవారి పేరు మీద రంగరంగ వైభవంగా కళ్యాణం కనిపిస్తుందని చెప్పి అమ్మవారి ఎల్లమ్మ పేరు మీద ఎల్లమ్మ తల్లి నా బాధలు తీరేదెన్నడో నా ఎన్ని రోజులు నా కష్టం తప్పలేదు. ఎల్లమ్మ తల్లికి దండం పెట్టుకోవడం అందరూ దండం పెట్టుకోండి. ఓం శుక్లావరదం విశ్వశుభవరణం చతుర్విధం ప్రసన్న పద్మార్గం అనేకదంతం ఏకదంత భాస్మహే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శాబదానేషు ముహూర్తే శాబదానే శుభలగ్నే ఓం తారావరం చంద్రావరం దైవావరం విద్యావరం దేవతాభ్యో నమః గౌరీ దేవతాభ్యో నమః గాంధర్వ దేవతాభ్యో నమః. శాబదానో సుముహూర్తో శాబదానే శుభలగ్నే శ్రీ రేణుకాయల్లమ్మ దేవతాభ్యో నమః బాలమణ దేవతాభ్యో నమః ఇష్టావర దేవతాభ్యో నమః ఓం నీలకంఠాయ దేవతాభ్యో నమః ఓం తదేవలగ్నం తారావరం చంద్రావరం దైవావరం విద్యావరం ముదుగలకు దేవతాభ్యో నమః ఓం తదే శ్రీ ప్రాతాల గంగా దేవతాభ్యో నమః కృష్ణా గోదావరి నర్మదా సింధు దేవతాభ్యో నమః శ్రీశైల ప్రబలాంబికా దేవతాభ్యో నమః అన్నపూర్ణేశ్వరి భువనేశ్వరి లోకేశ్వరి మహాగాయత్రి దేవతాభ్యో నమః చం చం చండికాంబ దేవతాభ్యో నమః అఖిలాండ కోటి బ్రహ్మాండ దేవతాభ్యో నమః కృష్ణా గోదావరి దేవతాభ్యో నమః నర్మదా సింధు దేవతాభ్యో నమః శ్రీశైల ప్రబలాంబికా దేవతాభ్యో నమః ఓం ప్రాతాల గంగాయ నమః కృష్ణాయ నమః గోదావరాయ నమః శ్రీశైల ప్రబలాంబికా దేవతాభ్యో నమః హరే
ఈసారి నీళ్ళు చల్లండి. ఓం కేశవాయ స్వహ మాధవాయ స్వహ ఓం లంబోదరాయ నమః వికటాయ నమః విఘ్నరాజాయ నమః ఓం గౌరీ పూజాయ నమః గణపతి పూజాయ నమః గౌరమ్మ పూజాయ ఇక్కడ పెట్టండి పూలు. గౌరీ కాంధ్రదేవతాభ్యో నమః తదేవ లగ్నం తారాబలం చంద్రాబలం దైవాబలం విద్యాబలం ముదవరకో దేవతాభ్యో నమః ఇష్టాపుర దేవతాభ్యో నమః గౌరీ కాంధ్రదేవతాభ్యో నమః తదేవ లగ్నం తారాబలం చంద్రాబలం దైవాబలం విద్యాబలం ముదవరకో దేవతాభ్యో నమః రాజరాజేశ్వరి దేవతాభ్యో నమః ఓం భవాని నమః భజాతే దురాని నమః నీలవేణి నమః కంకం భూగోళ చంచం చండికామి దేవతాభ్యో నమః అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకి దేవతాభ్యో నమః కుంకుమ బొట్టు పెట్టండి. రెండు పెట్టాలి. పువ్వు వచ్చింది కొబ్బరికాయ. ఓం అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకి దేవతాభ్యో నమః ఆది కొల్లాపుర దేవతాభ్యో నమః ఓం పాతాళ గంగా నమః దేవతాభ్యో నమః అగరబత్తి దేవతా దేవనైవేద్యం అగరబత్తిని తీసుకోండి. ఓం దేవత అన్ని తీసుకోండి. ఓం దేవతాభ్యో నమః ఇష్టాభ్య దేవతాభ్యో నమః ఓం నీలకంఠాయ నమః దేవతా చేపట్టుకున్నాం. హరే పట్టుకొని కొంచెం చదివియండి. ఓం గౌరీ పూజాయ నమః గణపతి పూజాయ నమః గౌరీ దేవతాభ్యో నమః గాంధర్వ దేవతాభ్యో నమః ఓం పూలు సమర్పయామి గౌరీ పూజాయ నమః గణపతి పూజాయ నమః గౌరీ దేవతాభ్యో నమః గాంధర్వ దేవతాభ్యో నమః తదేవ లగ్నం తారాబలం చంద్రాబలం దైవాబలం విద్యాబలం ఓం నీలకంఠాయ నమః దేవతాభ్యో నమః శ్రావధానే సుముహూర్తే దేవతాభ్యో నమః ఇష్టాపుర దేవతాభ్యో నమః ఓం నీలకంఠాయ నమః దేవతాభ్యో నమః గౌరీ దేవతాభ్యో నమః గాంధర్వ దేవతాభ్యో నమః ఓం సావధానే సుముహూర్తే సావధానో శుభలగ్నే సావధానో దేవతాభ్యో నమః శ్రీ రేణుకా ఎల్లమ్మ పరశురాముడు దేవతాభ్యో నమః ఎల్లమ్మ తల్లి దేవతాభ్యో నమః గౌరీ దేవతాభ్యో నమః అగరబత్తి ధూపాదీప నైవేద్యం పూలు సమర్పయామి పళ్ళు సమర్పయామి గౌరీ పూజ సమర్పయామి దేవతా ఓం నీలకంఠాయ నమః దేవతాభ్యో నమః. అమ్మవారి కాళ్ళు కడగాలి. చేతిలో పెట్టుకో కంకణాలు అల్లాడే రాడి అల్లాడే రాడి ఎల్లమ్మ అమృతాలు అల్లడే రాడి మెల్లగా దారం పుతుండాలి. ఈ నీళ్ళతో ఈ రెండేళ్లతోటి అమ్మవారి ప్రాధాన్యత కలగాలి. ఈ రెండేళ్లతో మెల్లగా ఉంటుంది వాటర్
ఓం తదేవలగ్నం తారావళం చంద్రావళం దైవావళం విద్యావళం దండం పెట్టుకొని ప్రాణాలు వినేయండి. ఇష్టాభ్యో నమ ఓం నీలకంఠాయ దేవతాభ్యో నమ తారావళం చంద్రావళం దైవావళం విద్యావళం ముదువరకు దేవతాభ్యో నమ సుముహూర్తో శుభలగ్నే దేవతాభ్యో నమ శ్రీ రేణుకాయల్లమ్మ పరశురాముడు కాలు కలిగి కన్యదానవ దేవతాభ్యో నమ తలంచాలి. పాదయుక్తం పావనం సర్వారోగం నివరణం ధాన్యం ధనమో పుత్రలాభం శతా సంవత్సరం దీర్ఘమయో శుభం గరిష్యే. శ్రీ రేణుకాయల్లమ్మ దేవతాభ్యో నమః శ్యామధానే సుముత్తమంచు శివ శ్రీ రేణుకాయల్లమ్మ దేవతాభ్యో నమః అపూర్వం సుమేతే శుభలగ్నే దేవతాభ్యో నమః శారదానే దేవతాభ్యో నమః శుభలగ్నే దండం పెట్టి గౌరమ్మ కడబెట్టండి. ఇష్టాభ్యో దేవతాభ్యో నమః ఓం తదేవలగ్నం దేవతాభ్యో నమః తారావళం దేవతాభ్యో నమః శ్రీ రేణుకాయల్లమ్మ కాలువని కన్యదానవ దేవతాభ్యో నీళ్ళు కళ్ళ కట్టుకోండి. కళ్ళ కట్టుకొని తలంచోడమ్మా పిల్ల మేనమామ రావాలి. ఓం పాదయుక్తం పావనం సర్వారోగం నివరణం ధాన్యం ధనమో పుత్రులాభం శతా సంవత్సరం దీర్ఘమయో శుభం. శివదివరమోని మల్లదివరమోని ఆటాట పెళ్ళికి కార్తీక శర్మ బాలముడియాగు రామయ్య శర్మ పరశురాముడు రామయ్య శర్మ. మీ పేరు చెప్పండి ఇంట్లో అందరి శర్మ అభిరామ్ నామయ్య శర్మ అభిరామ్ చంద్ర నామయ్య శర్మ అభిరాంశు నామయ్య శర్మ శ్రీకాంత్ నామయ్య శర్మ సంగీత ప్రియ నామయ్య శర్మ కృష్ణకుమారి నామయ్య శర్మ ఓం సకుటుంబ కాలుగరి కన్యదానవ శ్రీ రేణుకాయల్లమ్మ ముట్టిని వృషగాని పట్టిది బంగారం గాని కొడుకులు వింటను కోడి సప్పలేని ఒక్కులు దీవన వడగని ఉండని భక్తులని భాగ్యాలని శ్రీ ఎల్లమ్మ మృగాలు కాలుగరి కన్యదానవ దేవతాభ్యో నమః అన్నది. అభయ ఆయు ఆరోగ్య ధైర్య పెద్దల సాక్షిగా తిరుమల సాక్షిగా పంచభూతాల సాక్షిగా